రైట్, ఇదే అంశానికి సంబంధించి పంజాబ్ ఫిరోజ్పూర్ నుంచి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శర్మ, మీరు ఉన్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో అది బోర్డర్కి ఎంత దూరంలో ఉంది? నియంత్రణ రేఖకు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఆహార పరంగా కావచ్చు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భారత్ పాక్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం నేను పంజాబ్ రాష్ట్రంలోని ఈ ఫిరోజ్పూర్ దగ్గర ఉన్నాను. ఫిరోజ్పూర్ చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఫిరోజ్పూర్ దగ్గరే ఒక సరిహద్దు ప్రాంతం, పాకిస్తాన్కు భారత్కు మధ్య సరిహద్దు ప్రాంతం. ఇక్కడికి ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో సరిహద్దు ప్రాంతం ఉంది. ఇక్కడే నిన్న ఒక చొరబాటుదారుడు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో భద్రతా బలగాలు అతన్ని కాల్చి చంపాయి. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఎక్కువగా భారత్ నుంచి వస్తూ ఉంటారు, అది పాకిస్తాన్ నుంచి భారత్లోకి వస్తూ ఉంటారు. మరి ఆ క్రమంలోనే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో భద్రతా దళాలు ఆ పాక్ చొరబాటుదారుణ్ణి కాల్చి చంపినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చాలా కీలకంగా భావించాలి. అయితే ప్రస్తుతం అమృత్సర్కి అట్టారీ వాఘా సరిహద్దు అన్నది చాలా కీలకమైనటువంటి సరిహద్దు. ఆ వాఘా సరిహద్దు నుంచే పాకిస్తాన్ లోని లాహోర్ పట్టణం కూడా కేవలం 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే మన భారత సరిహద్దు నుంచి అది అట్టారీ గ్రామం దగ్గర నుంచి లాహోర్ ప్రాంతం కేవలం 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మరి ఆ లాహోర్ ప్రాంతానికి నిజంగా ఇవాళ ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఆ ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి స్థావరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరి దానికి సంబంధించిన నేపథ్యంలోనే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా విధ్వంసమైంది. ఇది పాకిస్తాన్కు పెద్ద ఎదురు దెబ్బ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. మరి లాహోర్ ఎయిర్ డిఫెన్స్ పూర్తిగా చిత్తైపోయింది. పాక్ మిసైల్స్ను గగనతలంలోనే భారత్ పేల్చివేసింది. అంటే పాకిస్తాన్ చైనా యుద్ధ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయుధాలను భారత్ పైకి ప్రయోగించేటువంటి క్రమంలోనే భారత్ రాడార్ పూర్తిగా ఆ వస్తువులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది. అంటే చైనా వస్తువులను వాడిన పాకిస్తాన్ పూర్తిగా ఈ భారత్ రాడపినటువంటి దాడుల నేపథ్యంలో 9 స్థావరాలను ఖచ్చితంగా ఉగ్ర స్థావరాలను గుర్తించి ఖచ్చితంగా ఆ ప్రాంతాలని టార్గెట్ చేసి వాటినే విధ్వంసం చేశామని, వాటిని పూర్తిగా నాశనం చేశామని, ఇందులో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు అనేటువంటి మాటను ప్రస్తావిస్తూ ఇక్కడి రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులను అందరినీ కూడా ఆయన ప్రశంసిస్తున్నటువంటి తీరును మనం వింటూ ఉన్నాం. ప్రస్తుతం నేను పంజాబ్లోని ఫిరోజ్పూర్ దగ్గర ఉన్నాను. ఫిరోజ్పూర్లో నిన్న జరిగినటువంటి ఘటనకు ఈ ప్రాంతం అంతా కూడా ఉలికి పడింది. ఒక చొరబాటుదారుడు ఈ ఫిరోజ్పూర్ ప్రాంతంలోనే భారత్లోకి చొరబడేటువంటి ప్రయత్నంలో భద్రతా దళాలు అతన్ని కాల్చి చంపినటువంటి వైనం. అయితే ఇక భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం పంజాబే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. పంజాబ్లోని చాలా ముఖ్యమైనటువంటి నగరాలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందనేటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రం పూర్తిగా అప్రమత్తమైంది. కేంద్ర నిఘా వర్గాలన్నీ కూడా ఇప్పటికే హెచ్చరించాయి, అలర్ట్ చేశాయి. ఇక్కడ గుర్దాస్పూర్ ప్రాంతం, గుర్దాస్పూర్ జిల్లా ఒక చాలా ముఖ్యమైనటువంటి జిల్లా. గుర్దాస్పూర్ జిల్లాకు సంబంధించి గుర్దాస్పూర్ జిల్లా పాకిస్తాన్ కు అత్యంత సమీపంలో ఉండేటువంటి ఈ జిల్లాను టార్గెట్ చేసి క్షిపణులు ఇక్కడికి వదిలేటువంటి అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో హై అలర్ట్ను ప్రకటించారు. ఆ జిల్లాలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఎందుకంటే పాకిస్తాన్ టార్గెట్ చేసి అక్కడ కాల్పులు కావచ్చు, క్షిపణులు కావచ్చు పంపిస్తే ఆ లైట్లు పూర్తిగా లేకుండా ఉండేందుకు, అది కనపడకుండా ఉండేందుకు భారత్ ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పంజాబ్కు సంబంధించి పంజాబ్ రాష్ట్రం పాక్ సరిహద్దు రాష్ట్రం. ఇది పూర్తిగా 550 కిలోమీటర్ల
సరిహద్దులో ఉండేటువంటి రాష్ట్రంలో 5 ముఖ్యమైనటువంటి చాలా కీలకమైనటువంటి జిల్లాలు పాకిస్తాన్ సరిహద్దులోనే ఉన్నాయి. అందులో ఒకటి అమృత్సర్, రెండవది తరన్ అనేటువంటి జిల్లా, మరొక మూడవది గుర్దాస్పూర్. మనం ఇందాక చెప్పుకున్నాం గుర్దాస్పూర్ చాలా కీలకమైనటువంటి జిల్లాని. అలాగే ఫిరోజ్పూర్, ప్రస్తుతం మనమున్నటువంటి ఈ ఫిరోజ్పూర్ ప్రాంతమే ఈ ఫిరోజ్పూర్ జిల్లా. ఈ జిల్లానే పాకిస్తాన్కు అత్యంత సమీపంలో ఉండేటువంటి సరిహద్దు జిల్లా. ఇక మరొకటి ఫజిల్కా, దీనికి కొద్ది దూరంలో ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఫిరోజ్పూర్ ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి ఫజిల్కా. ఇవి 5 ముఖ్యమైన జిల్లాలు. ఈ ముఖ్యమైనటువంటి జిల్లాలు పాక్ సరిహద్దులోనే ఉన్నాయి. చాలా అప్రమత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కఠిన చర్యలు, భద్రతాపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రాంతం భయానక వాతావరణంలో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎటు నుంచి దాడులు జరుగుతాయో అనేటువంటి ఆందోళన మాత్రం ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తోంది. మరి జమ్మూ కాశ్మీర్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రంగా మనం ఈ పంజాబ్ రాష్ట్రాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడే 3 ముఖ్యమైనటువంటి సరిహద్దు దాటేటువంటి పాయింట్లు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకునేటువంటి అఠారీ వాఘా సరిహద్దు కూడా మనం కొద్దిసేపట్లో అక్కడికి వెళ్తాం కాబట్టి అక్కడ జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మీకు వివరిస్తూ ఉంటాను. జమ్మూ కాశ్మీర్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం నేనున్నాను. ఎప్పటికప్పుడు జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.